ఎంత ఉంది ఫుల్ రేటు? 278 తీసేసి మిగిలిన రేటు 2274 అసలు రేటు దాన్ని ఉండేది. మీకు వచ్చేది ఎంత వస్తున్నది? 274 వస్తున్నది. మీరు దాని మీద రేటు ఈ వచ్చే 274 చూస్తారు, కానీ దాని మీద ఉంటే 2000 రూపాయలు ఎవరు కడతారు చూస్తలేరు. మీరు ఎవరు కడుతున్నారు? ఒక్క ఎకరానికి ఎన్ని బ్యాగులు వేస్తారు? 3 బస్తాలు ఇస్తారు కదా. అంటే 3 బస్తాలకు ఎంత సబ్సిడీ వస్తుంది మీకు? 6000 రూపాయలు ఒక్క ఎకరానికి. ఒక్క పంటకు ఎంత? 6000 రూపాయలు వస్తుంది సబ్సిడీ. యూరియా మీద డిఏపి ఎంత? 1350 బస్తాకి రైట్ ఉంది. 1350 బస్తాకి రేట్ మనకు వచ్చేదమ్మా అసలు రేటు 2420 రూపాయలు డిఏపి అసలు రేటు. మనకు వచ్చేది ఎంత? 1200 రూపాయలు అనుకోరాదు. ఒక ఎకరానికి ఎంత వేస్తాం? ఎన్ని బ్యాగులు వేస్తాం? 2 వేస్తాం కదా. ఎంత సబ్సిడీ వస్తున్నది? 1100 ఇంటూ 2200 సబ్సిడీ ఒక్క ఎకరానికి ఒక పంటకే. అంటే 6000ను 20 ఎంత? 8800 ఒక్క ఎకరానికే. పొటాష్ అన్నిటికీ అసలు దీనికి 8000 రూపాయలు ఒక్క ఎకరానికి ఒక పంటకు 8000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అంటే ఎవరు ఇస్తున్నాడు? ఎంత లాభం వస్తుంది మనకు ఏంలే 200 రూపాయలే యూరియా వస్తుంది మనకు అనుకుంటాం మనం. దాని అసలు రేట్ ఎంత? ఆ సబ్సిడీ అమౌంట్ ఎవరు కడుతున్నారు? 2000 రూపాయలు ఎవరు కడుతున్నారు మనం చూస్తలే మనం. ఇక మేము గొంతంతా అరిచి లాస్ట్కి మొన్న ఏం చేసినా బ్యాగులు పట్టుకున్నా నేనే. ఇది ఏం బ్యాగు అన్న? యూరియా బ్యాగు. దీని రేట్ ఎంత అంటే 200 అంటున్నారు. దానిపైన రేటు చూపట్టిన రేట్ ఏమో 2000 చిల్లర ఉంటుంది. అంటే ఒక్క ఎకరానికి దాదాపు ఇంత అమౌంట్, ఇంత డబ్బు నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్సిడీ రూపకంగా రైతుకు న్యాయం చేస్తున్నది. దాంతో పాటు రైతు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద సంవత్సరానికి 6000 రూపాయలు ఇవాళ మీకు అకౌంట్ టక్ పైన ఫస్ట్ పడతాయి. అది థింగ్ అండ్ సౌండ్ అయినా ఓడిపోయి అంటారు. దాన్ని అంటారా? డైరెక్ట్ మోడీ గారు పేరు కోసం వచ్చి మీకు చేతికి పైసలు ఇస్తారు, మీ అకౌంట్ పడతారు. వాళ్ళు రామేశ, మల్లనైనా, ఇల్లనైనా, పుల్లనైనా, వీళ్ళు ఈ పాట ఆ పాట కాదు, అందరికి. కాబట్టి ఇంత ఆదాయం, రైతుకు ఇంత ఆదాయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. 2014లో ఎంఎస్పి ఎంత మీకు? 1310 రూపాయలు. ఎప్పుడు? 2014లో 1310 రూపాయలు. ఇవాళ ఎంఎస్పి ఎంత? మద్దతు ధర ఎంత ఇవ్వాలా? 2060. 2000 ఎంత? 2206 రూపాయలు. అవునా కాదా? 2014 ఇప్పటికి ఎంత పెరిగింది? 3000. ఆదాయం రెట్టింపు అవుతుందా లేదా? మోడీ గారు ఏం చెప్పారు? రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ వస్తూనే ఉన్నాడు. అప్పుడు మద్దతు ధర ఎంత? 2014. ఇప్పుడు మద్దతు ధర ఎంతనో తెలుసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు లాభం వస్తుంది, మనకు న్యాయం జరుగుతుందంటే న్యాయం ఎవరు చేస్తున్నారు, ఎట్లా జరుగుతుందో దాన్ని గుర్తించాల్సిన బాధ్యత మనది ఉన్నది. అయితే ఒకటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి చాలా మంది రైతులు ఆఫీసులకి, మా బోయినపల్లి మండలం గురించి చెప్తున్నా, వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకు అనంటే రావట్లేదు అని. ఈ స్కీమ్ కి కట్ ఆఫ్ డేట్ ఉంది. ఒకటి 2019 ఫిబ్రవరి 2 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఈ స్కీమ్ కట్ ఆఫ్ డేట్ ఉంది. దానికన్నా ముందు చేసుకున్న వాళ్ళకి పనిచేస్తుంది. అలాగే ఇంకో కొంతమంది మర్చిపోయేది ఏంటంటే ఆ లోపల ఈ మధ్యలో మరణించే వాళ్ళు లబ్ధి పొందుతూ